అంటే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా 7 నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించి రీసెంట్గానే పరిశీలకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాకి పోతిన మహేష్ గారిని పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఆ కార్యక్రమాలని పూర్తి చేసేందుకు రాబోయే కాలంలో పార్టీని పటిష్టపరిచేందుకు కార్యక్రమాలు చేపట్టేందుకు మాతో పాటు వారు కూడా నిమగ్నమై పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో ఆయన మాకు సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉండేందుకు, అదేవిధంగా అధిష్టాన వర్గానికి మాకు మధ్యన ఒక సమన్వయ చేసేదానికి కూడా వారిని నియమించడం జరిగింది. వారి సేవలు ఉపయోగించుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వారు ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, మా జిల్లాలో ఉన్నటువంటి 7 ఇన్ఛార్జుల్ని, అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనిలో ప్రధానంగా పార్టీ పటిష్టత కోసం, అదేవిధంగా కమిటీల నిర్మాణానికి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరినీ అనుబంధ విభాగాల అధ్యక్షులందరితో కూడా మాట్లాడటం జరిగింది. దానితో పాటు వచ్చే నెల 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు. ఏవేవి ఆయన హామీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకోకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో, సరే అప్పుడేమో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం ఆయన పరిపాలన అన్ని కక్షలు కార్పణ్యాలతోనే నడిచింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలో, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని పోగొట్టుకొని ఈ దుర్మార్గమైన పరిపాలన తీసుకొచ్చాం, రోజు దొంగ మాటలు మోసాలు తప్ప రెండోది లేదు అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వెళ్ళి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వారికి వివరించేందుకు, కలెక్టర్కి వివరించేందుకు, ఒక చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం గుంటూరు జిల్లాలో. దానిలో భాగంగానే రేపు 31వ తారీఖు నుంచి కూడా 30వ తారీఖు నుంచి కూడా 7 నియోజకవర్గాలు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు 1 and 2 7 నియోజకవర్గాలు 3వ తారీఖు లోపల ఫుల్ఫిల్ చేసుకొని 4వ తారీఖున పెద్ద ఎత్తున మహేష్ గారి నాయకత్వంలో మేము ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించటం, వారికి వివరంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోతిన మహేష్ గారు రావడంతో మేమందరం కూడా సమావేశమై చాలా విషయాలు చర్చించుకున్నాం. కొన్ని బహిరంగంగా చెప్పే విషయాలు, కొన్ని బహిరంగంగా చెప్పకూడని విషయాలు పార్టీ పటిష్టతకు సంబంధించి మేము చేయడం జరిగింది. పరిచయ కార్యక్రమం కూడా ముగిసింది. ఆ సందర్భంగా మీ అందరితో 4 మాటలు మాట్లాడదాం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.